దేశ రాజధానిలో ప్రజల నీటి కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. మండుతున్న ఎండలకు తోడు ఢిల్లీ వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయి. తాగేందుకు నీళ్లు లేక హస్తివాసులు అల్లాడిపోతున్నారు. ఎండలకు జలాశయాలు అడుగండడంతో తాగునీటి కొరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం కూడా ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తింది. కనీస అవసరాలకు నీళ్లు లభించక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవడం ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. చాణక్యపురి, సంజయ్ క్యాంపు ప్రాంతాల్లో నీటి ఎద్దడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తుంది. డ్రమ్ములు, వాటర్ క్యాన్లు, పైపులు పట్టుకుని రోడ్డుపై ట్యాంకర్ కోసం వేచి చూస్తున్నారు. వాటర్ ట్యాంకర్ రాగానే దాన్ని పట్టుకుని వేలాడుతూ బతుకు జీవుడా అంటూ తమ వద్దనున్న పైపులను నీటి ట్యాంకులో వేసి తమ వద్దన్న డ్రమ్ములు, క్యాన్లలో నీటి నింపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆప్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నీటిని పొదుపుగా వాడుకోవాలని, వేస్ట్ చేస్తే 2,000 రూపాయలు జరిమానా విధిస్తామని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. కార్లను కడగడం, ట్యాంకులు ఓవర్ఫ్లో చేయడం, నిర్మాణం కోసం గృహనీటి సరఫరాను ఉపయోగించడం వంటి వాటిని అరికట్టేందుకు ఢిల్లీ అంతటా 200 బృందాలు నియమించాలని ఢిల్లీ ప్రభుత్వం జల్ బోర్డును కోరింది. ఇక ఇదిలా ఉంటే ఢిల్లీ నీటి ఎద్దడి సమస్య రాజకీయ రంగు పులుముకుంది. ప్రజలు, రాజకీయ నాయకులు వీధుల్లోకి వచ్చిన ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీలో నీటి కొరతకు ఆ ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తున్నారు. ఈ నిరసనలు రోజురోజుకు మరింత ఉధృతమయ్యాయి. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు ఢిల్లీలో నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ ఫిరింగులు ప్రయోగించారు.